హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే మటన్ కర్రీ, అందులోకి కాంబినేషన్గా కొబ్బరి పలావ్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేయండి. నేను ఇక్కడ 1/2 కిలో రైస్ని ముందుగానే బాగా వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి పాలు కూడా తీసుకున్నాను. ఒక కొబ్బరికాయని నీట్గా కట్ చేసి పీసెస్ లాగా మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పాలు తీసేసి పెట్టుకోండి. అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఇలాచి, కొద్దిగా షాజీరా, నెయ్యి, కల్లుప్పు, 2 నిమ్మకాయలు. ఇంకా నెక్స్ట్ మటన్ కర్రీ కోసం ఇంగ్రీడియంట్ చూసేయండి. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా, ఆనియన్ ముక్కలు, టొమాటో ముక్కలు. మటన్ వచ్చేసి 350 గ్రామ్స్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా మెంతికూర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఇలాచి. ఇప్పుడు ముందుగా మనం కొబ్బరి పలావ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక రైస్ కుక్కర్ బౌల్లో నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వేసుకున్నాను రైస్. 2 గ్లాసెస్ రైస్కి మనకి 4 గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే సరిపోతుంది. ముందుగా మీరు తీసుకున్న కొబ్బరి పాలని కొలుచుకోండి. నాకైతే ఇక్కడ 2.5 గ్లాసెస్ వచ్చాయి కొబ్బరి పాలు. ఇంకా 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్. కానీ ఇక్కడ నేను బియ్యం ఒక 20 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలు, ఒక 1/2 ఇంచు చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, అలాగే కొద్దిగా షాజీరా, ఒక 1 టీ స్పూన్ కల్లుప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాం. మీరు ఇదే ప్రాసెస్ని ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చిన వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మటన్ కర్రీ కోసం మిక్సీ జార్లో టొమాటో ముక్కలు, ఎండు కొబ్బరి పొడి, అలాగే కొద్దిగా పెరుగు, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతికూర కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇందులోకి 2 బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఇలాచి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, అదంతా వేసేసుకోండి. మీరు మటన్ని వాష్ చేసేటప్పుడే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా పిసికేసి బాగా కలిపి వాష్ చేసుకుంటే మనకి మటన్లో ఎక్కువగా నీసు స్మెల్ ఉంటుంది కాబట్టి అదంతా వెళ్ళిపోయి మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుంది. ఇందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మీకు టైం ఎక్కువగా ఉంటే ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి మసాలా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా గరం మసాలా, అలాగే మటన్ మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కాస్త ఆయిల్ అంతా వస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. మనకి మటన్ పీసెస్ అనేవి కాస్త మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడే మనకి గ్రేవీ కాస్త చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఇంకేమన్నా సాల్ట్ అవసరం పడితే వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చిన వరకు కుక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం రైస్ చూసేద్దాం. చూడండి, మనకైతే కొబ్బరి పలావ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటుంటే మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత పైనుంచి నిమ్మరసం, నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. చూడండి, ఇప్పుడైతే మనకి కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం మటన్ కర్రీ చూద్దాం. ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, మంచి గ్రేవీతో చాలా బాగా వచ్చింది కదా. ఒకసారి పీసెస్ చెక్ చేసుకోండి కుక్ అయ్యేలేవో. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మీకు ఇంకా ఒకవేళ
సరిగ్గా ఉడకనట్టుగా అనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఫైనల్గా కొద్ది కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పలావ్ కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ కొబ్బరి పలావ్ ఎంత బాగా పొడి పొడిగా చాలా బాగుంది కదా. మనకి కొబ్బరి పలావ్ అనేది ఎక్కువగా మసాలాలు లేకుండా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇందులో కాంబినేషన్గా మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరైనా టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.